ఇప్పుడు రెండు దెబ్బల వల్ల ఆయన ఏడుపు, పేతురు ఏడుపు ఏంటంటే, ఒకటి తన పొరపాటు, రెండు యేసయ్య హృదయం. ఆ కళ్ళతోనే మాట్లాడాడు, ఐ లవ్ యూ, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను, నిరుత్సాహపడవాకు నా కుమారుడా, నిరుత్సాహపడవాకు నా కుమారి, నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, నిన్ను అసహించుకోనులే, నిన్ను ఈసడించనులే, త్రోసివేయనులే, నిన్ను నా గుండెలుగా హత్తుకుంటాను, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తానే ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఏ స్థితిలో ఉండి దేవుని ముందుకు వచ్చారో ఈవేళ నాకు తెలియదు, కానీ నా తండ్రి నా హృదయంలో ఉంచిన మాటల్ని నేను మాట్లాడుతున్నాను. ఎవరు ఏ స్థితిలో ఉండి ఇక్కడికి వచ్చి కూర్చున్నారో ఈరోజు నాకు తెలియదు, కానీ పూర్తిగా ఆయన నాకు ఇచ్చిన మాటలనే మీతో మాట్లాడుతున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బలహీన వేళ నువ్వు దిగజారినప్పుడు వచ్చింది నిరాశ. ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టి నిన్ను ఊపిరి సలపనీయకుండా వేధిస్తున్నప్పుడు వచ్చింది నిరాశ. అయితే అలాంటి ఘట్టంలో కూడా అలాంటి ఎన్నో ఎదుర్కొని తిప్పుకొని ఈరోజు నిలబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ఆదరిస్తూ వచ్చాడు. ఆయన నీ తలకి, నీ మెడకి దండమును వేసి బంధించి ఎప్పటికప్పుడు నిన్ను బయటికి లాక్కుంటా ఉన్నాడు. లేకపోతే ఎప్పుడో అవుట్. నువ్వు నీకు ఎదురైనటువంటి ప్రతికూలతలకి ఎప్పుడో అవుట్. కేవలం ఆలోచించి చచ్చిపోయేదాన్ని. కేవలం ఆలోచించి చచ్చిపోయి ఉండేవాడు ఈ పాటికి. ఆ మెంటల్ ప్రెజర్కి తలనరాలు చిట్లి చచ్చిపోయేవాడు. కానీ చావలా, బతికే ఉన్నావు. ఆయన దండము నిన్ను ఆదరించి బయటికి లాగింది. లే, ఏమైంది? నేను లేనా? నేను ఉన్నవాడను. ఎందుకలా అయిపోతున్నావు? ఇది దావీదు గుర్తించి మాట్లాడుతున్నాడు. చూడండి పేతురుని ఎలా బయటికి లాగాడో చూడండి. గాఢాంధకారపు లోయలోనికి ఆ నిరాశ బాణం తగిలి దిగిపోతే కంటి చూపుతో బయటికి లాక్కొచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువుకు, స్తోత్రం. కంటి చూపుతో బయటికి లాక్కొని వచ్చాడు. ఆ సన్నివేశం మనుషుల గుండెల్ని బ్రద్దలు చేసే సన్నివేశం. ఒక భక్తుడి పతనం, దేవుని ప్రేమ. ఇదే కాదు, ఇంకా మరికొన్ని పరిస్థితులు, విపత్కరమైన పరిస్థితులు తారసిల్లినప్పుడు, మన విశ్వాసం ప్రశ్నార్థకమైనప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. అయితే అలాంటి ఘట్టాల్లో సైతం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నిన్ను విడువను, ఎడబాయను. గాఢాంధకారపు లోయలు ప్రతి ఒక్కడు ఫేస్ చేస్తాడు, చేయాల్సింది. అయితే ఒకటి భరోసా ఏంటంటే, మీకు నేను తోడై ఉన్నాను. దుడ్డు కర్ర, దండము మిమ్మల్ని ఆదరించడానికి సిద్ధపరిచాను.